నెక్స్ట్ ఇన్ఫినిటివ్ వెర్బ్స్. ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఆధారంగా ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో తెలియదు. అక్కడ సబ్జెక్టు ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా అనేది కూడా తెలియదు. సింగులరా ప్లూరల్ అనేది కూడా తెలుసుకోలేము. ఏ టెన్స్లోనైనా ఈ ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఒకే విధంగా ఉంటాయి. టెన్స్ ఆధారంగా, సబ్జెక్ట్ పరంగా, నంబర్ పరంగా ఇవి తమ రూపాన్ని మార్చుకోవు. ఒక సెంటెన్స్లో అవసరాన్ని బట్టి నౌన్గా, యాడ్వర్బ్గా, అడ్జెక్టివ్గా, 2+ వెర్బ్గా ఇవి పనిచేస్తాయి. వీఆర్ గోయింగ్ టు వాచ్ మూవీ. సినిమా చూడడానికి వెళ్తూ ఉన్నాము. టు వాచ్ 2+ వెర్బ్. సబ్జెక్టుగా టు నో ఈజ్ ఎసెన్షియల్. తెలుసుకోవడము అవసరము. టు నో 2+ వెర్బ్. డైరెక్ట్ ఆబ్జెక్ట్గా ఐ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్. టు స్పీక్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా రాజు వాంట్స్ టు స్విమ్ లైక్ ఏ ఫిష్. టు స్విమ్. అడ్జెక్టివ్గా హీ బాట్ ఏ వాకింగ్ స్టిక్. స్టిక్ అనేది నౌను. ఎలాంటిది అంటే వాకింగ్ కోసం అనేది. ఇక అడ్జెక్టివ్. యాడ్వర్బ్గా దే అగ్రీడ్ టు గివ్. ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అగ్రీ అనేది వెర్బు. దాని యొక్క యాడ్వర్బ్ టు గివ్. నౌన్గా రన్నింగ్ ఈజ్ హిజ్ హాబీ. పరిగెత్తడము అతని అలవాటు. ఇక్కడ రన్నింగ్ అనేది వెర్బ్ కాదు. పరిగెత్తడం అనేది అతని అలవాటు. నౌన్గా చెప్తున్నాం. వాకింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్. నడవడము మంచి ఎక్సర్సైజ్. ఇక్కడ రన్నింగ్, వాకింగ్ అనేటివి నౌన్గా పనిచేస్తున్నాయి. ఈ విధంగా 2+ వెర్బ్గాను, నౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్గా ఇన్ఫినిటివ్ వెర్బ్స్ పనిచేస్తాయి. ఐ లైక్ టు గో. రాజు లైక్స్ టు గో. రెండు ప్రెజెంట్ సింపుల్ సెంటెన్స్ వాక్యాలు. ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఉంది, అక్కడ రాజు సబ్జెక్ట్ ఉంది. అయినప్పటికీ టు గోలో మార్పు ఉండదు. దే డిసైడెడ్ టు కమ్. వాళ్ళు రావాలని నిర్ణయించుకున్నారు. ఇది పాస్ట్ సింపుల్. హీ విల్ డిసైడ్ టు గో. అతను వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఇక పాస్ట్ సింపుల్ అయినా, ఫ్యూచర్ సింపుల్ అయినా, సబ్జెక్ట్ ఏదైనా టు కమ్లో మార్పు ఉండదు. వీఆర్ గోయింగ్ టు మీట్. మేము కలవడానికి వెళ్తూ ఉన్నాము. ప్రజెంట్ కంటిన్యూస్. రజనీ ఈజ్ గోయింగ్ టు మీట్. ఇక్కడ వీ సబ్జెక్ట్ అయినా, రజనీ సబ్జెక్ట్ అయినా టు మీట్లో మార్పు ఉండదు. యూ హ్యావ్ టు గివ్. నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. హీ హ్యాస్ టు గివ్. అతను ఇవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ టు గివ్లో మార్పు ఉండదు. హీ బాట్ ఏ రైటింగ్ ప్యాడ్. ఇది పాస్ట్ సింపుల్. రైటింగ్ అనేది ప్యాడ్కి అడ్జెక్టివ్. ఈ రైటింగ్ వల్ల ఈ సెంటెన్స్ పాస్ట్ అని తెలియదు. బాట్ ఉంది కాబట్టి పాస్ట్ సింపుల్ అనుకుంటాం. యు ఆర్ యూజింగ్ రైటింగ్ ప్యాడ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఆర్ యూజింగ్ ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ తెలుస్తుంది. రైటింగ్ ద్వారా తెలియదు. రైటింగ్ ఈజ్ హర్ హాబీ. రాయడము ఆమె అలవాటు. ఇక్కడ వెర్బ్ని నౌన్గా ఉపయోగించాము. ఈ విధంగా ఒక సెంటెన్స్లో టు ఇన్ఫినిటివ్, నౌన్గా, యాడ్వర్బ్గా, అడ్జెక్టివ్గా ఉపయోగించిన వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రూపంలో ఉండే వెర్బ్స్ని ఇన్ఫినిటివ్ వెర్బ్స్ అని అంటారు. ఈ ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఏ టెన్స్లోనైనా, ఏ సబ్జెక్టు ఉన్నప్పటికీ ఒకే విధంగా ఉంటాయి.